కర్నూలు నగర 3వ మహాసభ విజయవంతంగా ముగిసింది. మహాసభలో తీసుకున్న పలు నిర్ణయాలను ఈరోజు కల్లూరు సూర్యనారాయణ భవన్లో విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు వివరించారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి టి రాముడు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ చేసిన పోరాటాలు చర్చించుకుని రాబోయే కాలంలో కర్నూలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మహాసభలో చర్చించి తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. కర్నూలు నగరం కొత్త కాలనీలు ఏర్పడి విస్తరిస్తున్నది. ప్రజలకు సరిపడ త్రాగునీరు అందటం లేదు. అందుకోసం కర్నూలు నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి టి రాముడు, కార్యవర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబాలు మాట్లాడారు. కర్నూలు నగర 3వ న్యూ సిటీ కమిటీ మహాసభలు నిన్న జరిగాయి. ఈరోజు బహిరంగ సభ చెన్నమ్మ సర్కిల్లో జరుపుతున్నాం. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి గౌజ్దేశాయ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి కమిటీ సభ్యురాలు నిర్మల గారు ఈ బహిరంగ సభలో మాట్లాడతారు. అయితే నిన్న జరిగిన మహాసభలో ప్రజలకు సంబంధించిన తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా కల్లూరు కాలనీల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ తీవ్రంగా ఉండే త్రాగునీటి సమస్యను రోజు నీళ్ళిచ్చే పద్ధతిలో అభివృద్ధి చేయాలని, ఈ విధంగా అభివృద్ధి చేయాలంటే కర్నూలు నగర జనాభా దాదాపు 7 లక్షల పైనే దాటిపోయింది. 7 లక్షల జనాభాకు అనుగుణంగా గతంలో గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడుండే జనాభాకు అనుగుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ప్లాన్ చేశారు. ఇప్పుడు జనాభా విస్తరిస్తుంది. గ్రామాలు, చుట్టుపక్కల ఉండే మండల గ్రామాలు కూడా కర్నూలు కార్పొరేషన్ లో విలీనమైనవి. జనాభా పెరిగింది. జనాభాకు అనుగుణంగా నీళ్లు ఫిల్టరేషన్ చేసి మంచి నీళ్లు ఇవ్వడం అనేది లేదు. దానివల్ల ఈరోజు కల్లూరు కాలనీలతో పాటుగా కోడుమూరు నియోజకవర్గంలో ఉండే ఒక 3 వార్డులు, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలు విలీనం అవుతున్నాయి. అలాంటి ప్రాంతాలకంతా నీళ్లు ఇవ్వాలంటే 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరం ఉంది. గతంలో గఫూర్ గారు కొంత స్థలము ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన స్థలం ఉంది. దానికి ఇంకా కొద్దిగా స్థలాన్ని సేకరించి మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తే నీళ్ల సమస్య తీరడానికి అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది కర్నూలు నగరంలో. దానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు వేయాలని, అలాగే మన రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రధానంగా చూసుకుంటే మనం చెన్నమ్మ సర్కిల్ నుండి లక్ష్మీపురం వరకు అంటే కర్నూలు కార్పొరేషన్ లిమిట్ అది. అక్కడి దాకానన్నా మనం రోడ్డు విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలా. రోజు రాత్రుల పూట యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్డుతో పాటుగా వైరోడ్ జంక్షన్ నుంచి అక్కడ ఎల్పేట వరకు కార్పొరేషన్ ఉంది. ఆ రోడ్లో కూడా రోజు పెద్ద వాహనాలు తిరగడం వల్ల ఉన్న రోడ్లన్నీ శిథిలమైపోతున్నాయి. కనుక మేము ఈ 2 రోడ్లని విస్తరణ చేయాలా. దాంతో పాటుగా నంద్యాల చెక్ పోస్ట్ నుంచి తాండ్రపాడు వరకు రోడ్డు విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలా. ఇటు పక్కనేమో 4 లైన్స్ వర్క్ నడుస్తుంది. కనుక ఈ విధంగా రోడ్ల విస్తరణ చేయాలా. దాంతో పాటుగా కర్నూలు నగరంలో ఏదైతే మన చౌరస్తాలో చూసాం, ట్రాఫిక్ చాలా స్టాగ్నెంట్ అయిపోతుంది. చాలా గంటలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అంత గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి. ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అట్లాగే చేశారు, జగన్మోహన్ రెడ్డి అలాగే చేసినాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు. కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, ఏదైతే భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డుని భవన నిర్మాణ కార్మికుల వాళ్ళకే ఖర్చు చేయాలా, దాని కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ చేయకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రోజుకు చాలా మంది చనిపోయినారు, కాళ్ళు విరిగినాయి, చాలా మందికి పెళ్లిళ్ళు అవుతున్నాయి. వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, చాలా పెండింగ్ లో ఉన్నాయి. కనుక మేము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లాగానే హమాలీ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కర్నూలు నగరంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని రేపు సంక్రాంతికి ప్రకటించారు. కానీ దాని
క్లారిటీగా ప్రజలు చాలా మంది గతంలో ఏదైతే ఇది కుటుంబం అంతా కలిపి ఒక ఇది చేశారు, సర్వే చేశారు. అలాంటి సర్వే ఇప్పుడు జరుగుతుంది. కానీ గతంలో పెళ్లిళ్ళు కాని వాళ్ళందరికీ కొత్తగా పెళ్లిళ్ళు అయినాయి. అలాంటి వాళ్ళని ఎక్కించుకోవడానికి యాప్లు పనిచేయడం లేదు. కనుక మేము కోరుతున్నది ఏమంటే కార్డులు ఇస్తామనేదే కాదు, కొత్త కుటుంబాలని, కొత్త కార్డులు లేని వాళ్ళని అందరికీ కార్డులు ఇచ్చే విధంగా ఈ ఏదైతే ఈ నెట్వర్క్ ఉందో దాన్ని సర్జ్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అందరికీ ప్రజలకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే పార్కులు కానీ కొత్తగా మనం చూసాం, వీకర్ సెక్షన్ కాలనీలో సుందర గారి పేరుతో పార్క్ ఉంది. మొత్తం దాన్ని ఒక డంప్ యార్డ్గా చేశారు. అట్లాంటి పార్కులు మన కల్లూరు కాలనీల్లో చాలా ప్రాంతాల్లో పార్కులు ఉన్నాయి. ఆ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. రాబోయే కాలంలో దానిపైన కానీ పనిచేయాలని. అలాగే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వము ప్రధానంగా ఓడిపోవడానికి కారణము నిరుద్యోగమే. అలాంటి నిరుద్యోగ సమస్యని ఈ కూటమి ప్రభుత్వమైనా, ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తామని చెప్పారు, చేశారు కూడా. కానీ దాన్ని ఇప్పుడు దాకా దాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు. అట్లాగే చాలా నిరుద్యోగం సమస్యతో ఇక్కడ బెంగళూరుకు, అక్కడ హైదరాబాద్ కు చదువుకున్న యువత మొత్తం పోతున్నారు, వలసలు పోతున్నారు. మేము కోరుకునేది ఏమంటే కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఓర్వకల్లు అలాంటి ప్రాంతాల్లో ఏదో పారిశ్రామిక కారిడార్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అట్లా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఒక కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. అట్లాగే ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఖాళీలు చాలా ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ భర్తీ చేయడం లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో భర్తీ చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులుగా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం అనేది జరిగింది. అట్లాగే కూటమి ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు చేయాలా, సూపర్ 6 పథకాలని అమలు చేయాలా అని చెప్పేసి కానీ మేము ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. మద్యము గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఏం తేడా లేదు. మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ షాపులు లైసెన్స్లు ఇచ్చారు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కనుక మేము మద్య నియంత్రణ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. రాబోయే కాలంలో దానికోసం పనిచేయాలని. అట్లాగే ఉచిత ఇసుక సమస్య పైన కూడా రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఉచిత ఇసుక సమస్య కూడా పరిష్కారం చేయాలని. అట్లాగే ఇందిరమ్మ ఇండ్ల సమస్య అట్లాగే ఉంది. జగనల్లగట్టు, పందిపాడు అక్కడ కూడా మౌలిక వసతులు కల్పించి ప్రతి కుటుంబము ఇల్లు నిర్మించుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని. ఇప్పుడు ప్రభుత్వము ఒక 02 అని దాని కింద మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇల్లు స్థలం ఉండి కొత్త కట్టుకోవడానికి అప్లై చేసుకోండి అంటున్నారు. ఆ స్థలాలు ఉండి ఇప్పుడు దాకా కట్టుకోలేని స్తోమత లేక ఉన్నారు. ఎందుకంటే 1,80,000 రూపాయలు ఏమా మూలకు సరిపోవడం లేదు. మేము ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, అది ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అట్లాగే జగనన్న కాలనీల పేరుతో ఈరోజు స్థలాలు ఉన్నాయి, అక్కడ మౌలిక వసతులు కల్పించాలా, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రాబోయే కాలంలో పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా తీర్మానాలతో పాటుగా బహిరంగ సభ ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధరల పెరుగుదల, అలాగే ప్రజలపైన ఇస్తున్న భారాలు, కరెంటు ఛార్జీలు చూసాం మనం. దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ 5 నెలల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో, కరెంటు ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాలు వేశారు. కనుక ఈ భారాలను కూడా రాబోయే కాలంలో వ్యతిరేకిస్తూ ఒక పెద్ద ఉద్యమాన్ని చేయాల్సింది ఉంటుంది. కనుక ఆ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అలాగే పెరుగుతున్న ధరలు అదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ మహాసభలో తీర్మానం చేశాం. ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో కూడా ప్రజానీకం అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజానీకాన్ని కోరుతున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. సిపిఎం పార్టీ నగర మహాసభలు నిన్న జరిగాయి. ఆ సందర్భంగా ఒక 13 ప్రజలకు సంబంధించిన తీర్మానాలు ఆమోదించుకోవడం జరిగింది. ఈ 13 తీర్మానాలపైన రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పి మహాసభ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆ 13 అంశాలని ఇప్పుడే మా రాముడు గారు కొన్ని మేము ముందు ఉంచారు. ప్రధానంగా ఈరోజు కర్నూలుకి విజయవాడకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మనకి. కాబట్టి కర్నూలు నుండి విజయవాడకి ఇంటర్సిటీ నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గుంటూరు వరకు ఉందో, కాచిగూడ నుంచి గుంటూరు, దాన్ని విజయవాడ వరకు కూడా
పొడిగించాలని చెప్పి, దాంతోపాటు ఓరకల్లు హబ్బుగా మారిపోతుంది. ఓరకల్లు హబ్బుగా మారుతుందంటే ఎయిర్పోర్ట్ మాత్రం ఉంది, ఎయిర్పోర్ట్తో కాదు. ఎందుకంటే సామాన్య జనము మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలంటే రైలు ప్రయాణం ఉండాలా. కాబట్టి కర్నూలు నుంచి ఓరకల్లు మీదుగా విజయవాడకి వెళ్ళేటట్టు ఒక లైన్ ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మన కర్నూలు నగరం అభివృద్ధికి కూడా ఉపయోగపడతామంటే దాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈరోజు అందిరి నదికి వక్రవాకి శుద్ధవాకి గతంలో 2009 సంవత్సరంలో గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొత్తం అన్ని వాళ్ళు కలిసి 278 కోట్ల రూపాయలు విడుదల చేసి కరకట్టలు నిర్మిస్తామని చెప్పినారు. కరకట్టల నిర్మాణం ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అట్లా అక్రమణకు గురవుతున్నాయి. ఈ అక్రమణ పేరుతో మన జోఫర్ జోన్ పేరుతో ఈ మధ్యకాలంలో సర్వేలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా జరిగినారు. అందరి ఆక్రమించారు, లేకుంటే ఒక్కరిలో ఆక్రమించారు, తుంగభద్ర ఆక్రమించారు, శుద్ధవాడు ఆక్రమించారు. కాబట్టి దానికి సంబంధించి మీరు చేసి మన కరకట్టలు నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ మహాసభల్లో డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి అమలు కార్మికులకి, ఆటో కార్మికులకి, అసంఘటిత కార్మికులకి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే పద్ధతిలో మేము తీర్మానాలు చేసినాం. కొన్ని తీర్మానాలు మా సెక్రటరీ గారు చెప్పారు. ఈ తీర్మానాలతో రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ మహాసభ తీర్మానం చేసింది. ఆ మహాసభ తీర్మానాన్ని ఈరోజు సాయంత్రం కూడా బహిరంగ సభలో ప్రకటిస్తాం. ప్రకటించడం ఏంటంటే రాబోయే కాలంలో ఉద్యమాల కోసము ప్రజలు కూడా మాకు సహకరించాలా. ప్రజా ఉద్యమాలని మీరు బలోపేతం చేస్తేనే సిపిఎం పార్టీగా మీ సమస్యలు పరిష్కారం కోసము కృషి చేసేటువంటి ధైర్యం మాకు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మా నగర కమిటీ నూతన కమిటీ ఎన్నుకున్నారు. 19 మందితో కమిటీ ఎన్నుకున్నారు. ఆ 19 మందికి సంబంధించి మన యూనివర్సిటీ నగర కార్యదర్శిగా టి రాముడిని తిరిగి మళ్ళా ఎన్నుకోవడం జరిగింది. ఒక 6 మందిని కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో సిహెచ్ సాయిబాబా, అట్లా ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, కె ప్రభాకర్, కె అరుణ, వీళ్ళందరితోటి 6 మందితోటి ఆఫీస్ బేరర్లుగా ఉంటారు. మిగతా 12 మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు. అన్ని ప్రాంతాలు కూడా కలిసే పద్ధతిలో, ట్రేడ్ యూనియన్ రంగంలో కలిసే పద్ధతిలో, ప్రజా సంఘాలకు సంబంధించి యువజన సంఘాన్ని కలిపి ఈ కమిటీ ఏర్పాటు చేసి 19 మంది కమిటీ రాబోయే కాలంలో యూనివర్సిటీ పరిధిలో కానీ అట్లే అనేక ఉద్యమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మా మహాసభ తీర్మానం అయితే చేసింది.